సరస్వతీమాత తెలుపు రంగులో ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని అందరూ అనుకుంటుంటారు. మరి ఆ చదువుల తల్లి కలిగియున్న తెలుపు, శరత్కాలంలో కాంతులీనే తెల్లని మేఘమాల వంటి తెలుపా? అలా కాక శారదామాత చంద్రబింబంలా ఉంటుందా? కాదు కాదు, పచ్చ కర్పూరంలాంటి తెలుపేమో మాతది. తెల్లని చందనమనే పటీరమా? రాజహంస వర్ణమా? జాజిమల్లెల చెండ్లా? మంచు తుంపరల నీహారాలా? నురుగులు పొంగే డిండీరమా? మంచారబోసిన వెండి కొండలవలనేమో? వెల్లివిరిసిన రెల్లుపూలవనమేమో? మల్లెలు మందారాల సమూహమా? కొలను నిండుగా విరబూసిన పుండరీకాల యోజనాల పర్యంతం ఉనికిని చాటుకునే శ్వేతనాగు ఆదిశేషుని వలనేమో? అన్నింటినీ మించిన స్వచ్ఛమైన ఆకాశ క్షీరగంగా ప్రవాహమా? తేలికైన శ్వేతవర్ణంతో దిగంతాలకు అనంతమైన కాంతి పుంజాలను వెదజల్లే ఎన్నెన్నో అపురూపమైన అమూల్యమైన సజీవ సాక్ష్యాలు మా మదిలో మెదిలాయి. అయినా అవేవీ ఆ దివ్యమూర్తి శారదామాత